హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చెప్పినట్టు ఒక పెయిడ్ స్ట్రాటజీ మీకోసం ఈ వీడియోలో ఫ్రీగా చెప్పబోతున్నాను. చాలా బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయినా, స్టాక్ ఆప్షన్స్లో అయినా, సెగ్మెంట్ వైజ్ కమోడిటీ ఆర్ కరెన్సీ సెగ్మెంట్లో అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. మనం ఇక్కడ యూజ్ చేయబోయే ఇండికేటర్స్ వచ్చేసరికి ఓఐ ప్రొఫైల్ మరియు ఇన్బ్యాలెన్స్ క్యాండిల్ స్టిక్. అవేంటో ఈ వీడియోలో మీకు చూపెడతాను విత్ 5 minutes టైం ఫ్రేమ్. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి చాలా పెద్ద టెక్నికల్ అనాలిసిస్లు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. లైవ్ మార్కెట్లో ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ స్టెప్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ పెయిడ్ స్ట్రాటజీస్ మీకోసం ఫ్రీగా తీసుకొస్తాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీస్ వచ్చేసరికి మేము ట్రేట్రాన్లో ఫ్రీగా క్రియేట్ చేసాం. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గో చార్టింగ్ అనేది ఒక ట్రేడింగ్ వ్యూ టైప్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ అడ్వాన్స్ ఇండికేటర్స్ తోటే మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. సో ఈ స్ట్రాటజీ చూశాక మీకే అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అనేది. సో ఫ్రెండ్స్, మనం మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ డెస్క్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఆప్షన్ డెస్క్ మీకు గో చార్టింగ్, ఇది వచ్చేసరికి ఒక చార్టింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. సో మీకు ఇందులో అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మాత్రం మీకు కొన్ని ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో గో చార్టింగ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాము. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇలా మనకు ఓపెన్ అయింది. ఆప్షన్ డెస్క్లోకి వెళ్ళాను. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ సో ప్రైస్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ప్రైస్ చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్. నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. నేను వచ్చేసరికి ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేశాను. ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో ఇక్కడ ఇండికేటర్స్ యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి పివట్ యాడ్ చేసుకుందాం. సో పివట్ పాయింట్స్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది పివట్ పాయింట్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కోసం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. సో ఇక్కడ మనకి మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఆల్సో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది క్లియర్గా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఇది యూజ్ చేసాం. అండ్ ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి మీకు పివట్ పాయింట్స్ అనేది కామన్గా మీకు ఎనీ చార్టింగ్ ప్లాట్ఫామ్లో మీరు ప్రజెంట్లీ ట్రేడ్ చేస్తున్న చార్టింగ్ ప్లాట్ఫామ్లో అయినా దొరుకుతుంది. కామన్గా జనరల్గా దొరికే ఇండికేటర్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీకు చూపెట్టబోయే ఇండికేటర్స్ ఓన్లీ గో చార్టింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఇది ఫ్రెండ్స్ ఓపెన్ ప్రొఫైల్. మీకు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో లింక్తో మీకు ఇలా చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓఐ ప్రొఫైల్ అని కనపడుతుంది. సో ఎనబుల్ ఓఐ ప్రొఫైల్ అని కొట్టండి. సో ఓఐ ప్రొఫైల్ ఎనబుల్ చేశాను. సో ఇది ఏం చేస్తుందంటే లైవ్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనకు లైవ్లో చూపెడుతుంది అనమాట. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది మనకు క్లియర్గా చూపెడుతుంది. సో మనకి పివట్ పాయింట్స్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ తెలుసుకోవడానికి అండ్ మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి లైవ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఏం చూపెడుతుందంటే మనకి లైవ్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. ఒకవేళ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా మార్కెట్ సపోర్టర్స్ అనేది డిక్రీజ్ అవుతున్నారు, అంటే అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్లీ మనకి అక్కడ ఏంటంటే మార్కెట్ పడేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఈ ఏరియాలో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మార్కెట్ పడేసే వాళ్ళు, మార్కెట్ సెల్లర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు.
బట్ ఇక్కడ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయింది. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయిందంటే మార్కెట్ సపోర్టర్స్ క్లియర్లీ ఇక్కడ తగ్గుతున్నారు, ఇక్కడ పెరుగుతున్నారు. దాని ఇంపాక్ట్ వల్ల ఇక్కడ చూడండి ఎలా పడిపోయింది ఇక్కడ నుంచి. చూసారా, లైవ్లో మనకి డేటా తెలుస్తుంది అన్నమాట. సో ఇలా ఫ్రెండ్స్, అర్థమైందా? సో మనకి ఇది వచ్చేసరికి పివట్ పాయింట్స్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీన్ సైడ్ మీకు కనపడుతుందిగా, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎందుకు చూస్తామంటే ఇది వచ్చేసరికి మెయిన్లీ కోర్ ఆప్షన్ అనాలిసిస్ చేయడానికి. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయినా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్లో మనకి ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మీకు క్లియర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే ఏంటంటే మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉందంటే మనకు క్లియర్లీ మార్కెట్ సపోర్టర్స్ ఎక్కువ ఉన్నట్టు, అంటే మార్కెట్లో బయర్స్ ఉన్నట్టు. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నట్టు. ఈ ఏరియాలో మీకు ఇక్కడ 21,700 దగ్గర ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నిఫ్టీలోగా మీకు చూపెడుతుంది. ఈ జోన్లో చూస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది కంపేర్ టు పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ చేంజ్ అయింది చూడండి, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా -1.79 చేంజ్ అయింది. అంటే క్లియర్లీ మార్కెట్ బయ్యర్స్ డిక్రీజ్ అవుతున్నారు, బట్ మార్కెట్ సెల్లర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. అంటే క్లియర్గా ఏంది, బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఏవి ఉన్నారంటే ఆటోమేటిక్గా ఫాలో ఉంది. సో మనకు క్లియర్ ఇండికేషన్ ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతుందని, ఇది ఒక క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఫాలో అవుతుందని క్లియర్. ఈ రోజు మార్కెట్ లైవ్ మార్కెట్లో మీకు చూపెడుతున్నాను అన్నమాట. అర్థమైందా? సో ఇలా ఎక్కడ మనకు సపోర్ట్ దొరకలేదు బయర్స్ కంటే. ఇక్కడ చూడండి, మార్కెట్ సపోర్టర్స్ కంటే సెల్లర్సే ఇక్కడ ఈ జోన్లో ఎక్కువ కనపడుతుంది. ప్రతి ప్లేస్లో ఈ జోన్లో సపోర్ట్ దొరికింది. ఈ ఏరియాలో చూడండి, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది. అంటే మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ ఉన్నాయి. ఈ జోన్లో క్లియర్లీ మనకి సపోర్ట్ దొరికినట్టు చూస్తున్నాం క్లోజింగ్ టైంలో. సో ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లైవ్ మార్కెట్లో ఎలా చూసుకోవాలనేది మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు 2 ఇండికేటర్స్ గురించి చెప్పాను, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మరియు పివట్ పాయింట్స్. ఇంకొకటి, ఇది ఇండికేటర్ కాదు, క్యాండిల్ టైప్. సో మీకు ఆల్రెడీ క్యాండిల్ టైప్ తెలిసే ఉంటుంది, క్యాండిల్ స్టిక్ అని, అండ్ ఆల్సో ఎకినాషి ఈ క్యాండిల్ స్టిక్స్ టైప్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఇన్బ్యాలెన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్బ్యాలెన్స్ క్యాండిల్ స్టిక్ టైప్ ఇది వచ్చేసరికి, ఇన్బ్యాలెన్స్ క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి సో మనకి నేనేం చేస్తున్నానంటే ఫ్యూచర్స్లో యాడ్ చేస్తున్నాను. ఫ్యూచర్స్లో ఇప్పుడు యాడ్ చేయగానే మీకు చూడండి, సో దీనే ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ కూడా అనొచ్చు. ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా, మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకున్నా, 2 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నా, ఆ స్పెసిఫిక్ క్యాండిల్ ఆ 1 మినిట్ అయినా, ఆ 2 మినిట్స్ ఆర్ ఆ 5 మినిట్స్ క్యాండిల్లో అయినా బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వాలిటీ వచ్చే వాల్యూని డెల్టా అంటారన్నమాట. ఇక్కడ చూడండి, డెల్టా అని కనపడుతుంది కదా, రెడ్లో డెల్టా అంటే ఈ క్యాండిల్ వచ్చేసరికి బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు -276, అంటే బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. ఈ క్యాండిల్లో కూడా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. ఈ క్యాండిల్ వచ్చేసరికి బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు ప్లస్ గ్రీన్గా కనపడుతుంది 48 +48, అంటే ఈ ఏరియాలో బయ్యర్స్ ఉన్నట్టు కంపేర్ టు సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇలా మనకి లైవ్ మార్కెట్లో ఈ క్యాండిల్లో లైవ్ మార్కెట్లో ఒక క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, దీన్ని అంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఇప్పుడు మీకు పివట్ పాయింట్స్తో చెప్పాను, నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ కూడా యూజ్ చేసాం. సో ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇది మీకు లైవ్ మార్కెట్లో ఇది కూడా ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఒకసారి మీకు చూపెడతాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో సేమ్ ఇది మార్నింగ్ సెషన్ నుంచి ఒకసారి చూపెడదాం. మార్నింగ్ సెషన్ కదా, సో ఈ ఏరియా నుంచే చూద్దాం. 8 జాన్ కదా, ఓకే, ఇక్కడ నుంచే. సో ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలి మనం ట్రేడింగ్, ఈ స్ట్రాటజీ యూజ్ చేసి ఎలా చేయాలనేది మీకు చూపెడతాను. 8 ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. సో క్లియర్లీ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, సో ఇక్కడ వెళ్ళింది. సో ఈ ఏరియాలో మనకు క్లియర్లీ
రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ ఈ జోన్లోకి వెళ్ళి ఇక్కడ డెల్టా 359 చూడండి. బయర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు చెప్పాను కదా, డెల్టా ఇక్కడ 192 అంటే మనకి సెల్లర్స్ కంటే బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ జోన్లో కూడా సెల్లర్స్ కంటే బయర్స్ ఉన్నారు. బట్ ఈ క్యాండిల్ వచ్చేసరికి చూడండి సెల్లర్స్ ఇంక్రీజ్ అయ్యారు బయర్స్ కంటే సెల్లర్స్. సో ఈ జోన్లో చూడండి రెసిస్టెన్స్ ఇక్కడ మనకు క్లియర్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఏం చెప్తుంది, ఇక్కడ క్లియర్లీ మనకి మార్కెట్ సపోర్టర్స్ డిక్రీజ్ అవుతున్నారు, మార్కెట్ సెల్లర్స్ అంటే మార్కెట్ సెల్లర్స్ ఈ జోన్లో అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా క్లియర్గా మనకి మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ అయితే క్లియర్గా ఉంటుంది. అందుకే ఇక్కడ నుంచి ఒక్కసారి రివర్సల్ అయింది. సో ఈ జోన్లో క్లియర్లీ రెసిస్టెన్స్ జోన్ ఉన్నట్టు మనకు కనపడుతుంది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇలా ఫాలో అవుతుంది. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది ఎలా అంటే మార్కెట్ సపోర్టర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. అండ్ ఆల్సో ఈ జోన్లో R1 జోన్లో క్లియర్లీ మనకు రెసిస్టెన్స్ ఉన్నట్టు రివర్సల్ అయినట్టు మార్కెట్. సో రివర్సల్ అయింది. ఇంకోటి డెల్టా. సో మనకి లైవ్ మార్కెట్లో ఈ డెల్టా ఉంది కదా, డెల్టా వాల్యూ ఈక్వల్ టు ఎబోవ్ డెల్టా వాల్యూ ఈక్వల్ టు -80 to 100 బిలో వెళ్తే డెల్టా వాల్యూ మైనస్ అంటే 100 కంటే -120 అలా వెళ్తే అప్పుడు మీరు క్లియర్లీ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ డేటా కూడా చూడాలి. సో ఇక్కడ చూడండి -620 ఉంది. సో ఈ క్యాండిల్ రిఫరెన్స్ యూజ్ చేసుకొని రివర్స్ అయింది కదా, ఈ క్యాండిల్ రిఫరెన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం దీని బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ క్యాండిల్ దీని బ్రేక్అవుట్ అయ్యి ఓపెన్ అయ్యి దీని బ్రేక్అవుట్ అయ్యి వెళ్తే క్లియర్లీ సేల్ పొజిషన్ తీసుకోవాలి ఇలా. సో ఇక్కడ దాకా పడిపోయింది. ఈ జోన్లో మళ్ళీ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది కొద్దిగా. సో బట్ ఇక్కడ మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ కనపడుతున్నారు. సో మనం రిస్క్ చేయొద్దు. క్లియర్లీ మార్కెట్ సపోర్టర్స్ హెవీగా ఉండాలి. సపోర్ట్ జోన్ ఇక్కడ మనకి పివట్ పాయింట్స్లో తెలుస్తుంది. బట్ మనకి ఈ డేటా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్లో కూడా పాజిటివ్ చూపెడుతుంది. బట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మార్కెట్ సపోర్టర్స్ ఉన్నారా లేరా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఒకవేళ సపోర్ట్ తీసుకొని ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకోవాలంటే సపోర్ట్ తీసుకొని 80 డెల్టా +80 వెళ్తేనేమో అప్ సైడ్, 80 to 100 అబోవ్ వెళ్తేనేమో అప్ సైడ్, -80 to 100 బిలో వెళ్తే డౌన్ సైడ్. ఇలా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఫాలో అయింది ఇలా. సో +80 to 100 ఆర్డర్ ఇన్లో వచ్చేసరికి మనకి ఇన్బ్యాలెన్స్ క్యాండిల్లో లైవ్ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్లో +80 to 100 అబోవ్ వెళ్తేనేమో అప్ సైడ్ పొజిషన్ సపోర్ట్ తీసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పివట్ పాయింట్స్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తేనేమో మనకు క్లియర్లీ బై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ కూడా చూడాలి. అండ్ రెసిస్టెన్స్ అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉండి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా తక్కువ ఉండి అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉండి ఆ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని అండ్ ఆల్సో డెల్టా వాల్యూ ఈక్వల్ టు -80 to 100 బిలో వెళ్తే క్లియర్లీ సేల్ పొజిషన్ తీసుకోవాలి. లైవ్ మార్కెట్లో మనం ఇలా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్లో వచ్చేసరికి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్టెప్స్, అవి కూడా చెప్తాను. లైవ్ మార్కెట్లో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎలా తీసుకోవాలి, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు జస్ట్ చూపెట్టాను ఇండికేటర్స్. స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్స్లో స్టాక్ ఆప్షన్స్. సో డెరివేటివ్ సెగ్మెంట్లో స్టాక్ ఆప్షన్స్లో ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనేదాన్ని. సో దాని గురించి కూడా ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు చూడండి బ్యాక్ టెస్ట్ కూడా, దీన్ని కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మీకు 80 to 90% అక్యురసీ ఉంటుంది. అది ఇంకా ఇంపార్టెంట్, అది ఎలానో మీకు చూపెడతాను. స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి చాలా బెస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ విత్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అండ్ ఆల్సో మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్లో ఆర్డర్ ఫ్లో ఎలా జరుగుతుంది అది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ కాన్సెప్ట్ ఈ ఇండికేటర్స్ మీద ఇంకా బెస్ట్ స్ట్రాటజీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ మీద మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. సో ఇదన్నమాట 3 ఇండికేటర్స్. మనం ఇక్కడ వచ్చేసరికి పివట్ పాయింట్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అండ్ ఆల్సో ఆర్డర్ ఫ్లో, క్యాండిల్ స్టిక్ టైప్, నార్మల్ క్యాండిల్ స్టిక్ టైప్ వచ్చేసరికి ఇన్బ్యాలెన్స్. ఇక్కడ మీకు పివట్ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే
ఇన్బ్యాలెన్స్ ఒకటి, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది లైవ్ డేటా మీకు కావాలంటే మాత్రం వీళ్ళకి మంత్లీ వచ్చేసరికి 500 to 700 రూపీస్ పే చేయాలి. మనకి వీళ్ళకి వచ్చేసరికి గోచాటింగ్ వాళ్ళకి, ఎందుకంటే ఇవి అడ్వాన్స్ ఇండికేటర్ కాబట్టి పేమెంట్ చేయాల్సింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ. మీకు ఈ స్ట్రాటజీ మీకు వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇచ్చాను. మీకు ఆ డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇదన్నమాట గోచాటింగ్ డైరెక్ట్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 2 or 3 డేస్లో మీకు మంచి ఇంకా ఈ కాన్సెప్ట్ మీదనే ఇంకా డీప్గా చెప్పబోతున్నాను. అది వచ్చేసరికి కొద్దిగా టైం టేకింగ్, కొద్దిగా వీడియో లెంత్ కూడా హెవీగా ఉంటుంది. మీకు చూపెడతాను, లైవ్ మార్కెట్లో కూడా చూపెడతాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లైవ్లో కూడా చూపెట్టబోతున్నాను ఈ స్ట్రాటజీ మీకు. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఫ్రీ ఆల్గో స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం. ఇవి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ టోటల్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాయి. మొత్తం టోటల్ 18 స్ట్రాటజీస్ ఇలా ఉంటాయి. వచ్చేసరికి ఫ్రీగా యాడ్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ట్రేడ్ చేసుకోండి. మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంత్లీ ఒకవేళ రియల్ టైం ట్రేడ్ చేస్తూ మీకంటూ 10 to 14% ప్రాఫిట్ మీద ఛార్జెస్ ఉండొద్దంటే, ట్రేట్రాన్ వాళ్ళకి పే చేయొద్దంటే, ఇక్కడ ఏంజిల్ బ్రోకర్, ఫైర్స్ ఆర్ ఎల్ఎస్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ ఫ్రీతో పాటు మీకు మంత్లీ ఛార్జెస్ కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు చూపెట్టింది 1 week or 2 weeks. సో గోచాటింగ్లో పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ డైరెక్ట్. సో మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. రియల్ టైం ట్రేడ్ కాకుండా ఇలా పేపర్ ట్రేడ్ చేయొచ్చు అనమాట. బై పొజిషన్ తీసుకోవాలా, సెల్ పొజిషన్, ఇలా లైవ్ ట్రేడ్ కాకుండా మీరు రియల్ టైంలో పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. అది కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది గోచాటింగ్ ప్లాట్ఫామ్. సో కొందరు పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ప్రొవైడ్ చేయండి సార్ అని కొందరు అడుగుతుంటారు కదా. సో గోచాటింగ్ అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ 2 or 3 డేస్లో ఈ బేస్డ్ మీద ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీద ఇంకో బెస్ట్ స్ట్రాటజీ మీకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.